చూస్తున్నారు కదండి, ఈ వ్యక్తిని చూడగానే నా గుండెలైతే పగిలిపోయినాయండి. ఎంత దీనాతి దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడంటే, ఒంటరిగా ఒక అనాథ శవంలాగా ఆయన మీద ఒక 100 దోమలు ఉన్నాయండి. సో ఆ దోమల మధ్యలో పడుకోనున్నాడు. ఏంటి ఇక్కడున్నారని అడిగితే, నా కొడుకులు కూతుర్లు ఉన్నారు కానీ అందరూ విడిచిపెట్టారు అని చెప్పి మాట్లాడుకొచ్చాడు. నిజంగా ఆయనకు ఒక బాక్స్లో మరి భోజనం పెట్టి ఇచ్చినప్పుడు మరి ఆయన ఎంత ఆశపడ్డారో, చాలా ఆకలితో ఉన్నాను సార్ అని చెప్పి మరి ఆయన కడుపు నిండా అయితే భోజనం తినడం జరిగింది. తన ముందు నేను కూడా ఒక ముద్ద తిన్నాను. సో తనైతే, సార్ మా ముందు అలా ఎవరూ తినలేదు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కళ్ళల్లో నుంచి కన్నీరు కార్చాడు. అంత దీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి వెళ్ళి భోజనం పెట్టే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. దయచేసి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ వంతుగా మరి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఆకలి తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.